తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ఫిక్స్ అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని బీజేపీ పావులు కదుపుతోంది. జనాల్లో తమ పట్టు తగ్గలేదని నిరూపించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. దీంతో పార్లమెంటు ఎన్నికలు ఎప్పుడూ లేనంత ఆసక్తిగా కనిపిస్తున్నాయి. తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో హైదరాబాద్ మీదే ఇప్పుడు అందరి కన్ను కనిపిస్తోంది. మాధవీలత దూకుడు, ప్రచార వ్యూహాలు ఇప్పుడు హైలైట్ ఆఫ్ ది ఎలక్షన్స్ గా మారుతున్నాయి. హైదరాబాద్ బరిలో ఎంఐఎం నుంచి ఓటమి ఎరగని అసదుద్దీన్ ఓవైసీ మరోసారి దిగుతుండగా, ఆయనపై బీజేపీ నుంచి మాధవీలత పోటీ చేస్తున్నారు. మిగతా పార్టీల నేతలు ఉన్న ఎంఐఎం వర్సెస్ బీజేపీగా పరిస్థితి మారిపోయింది. ప్రచారం క్యాంపెయిన్ లో భాగంగా మాధవీలత చేస్తున్న కామెంట్లు, చర్యలు కొత్త చర్చకు కారణమవుతున్నాయి. మాధవీలతే కాదు, ఆమె తరపున ప్రచారం చేసేందుకు అగ్రనేతలు వస్తుండటంతో అందరి దృష్టి హైదరాబాద్ పైనే పడింది. ఇలాంటి పరిణామాల మధ్య ఎప్పుడూ చూడలేమనుకున్న సన్నివేశం ఒకటి హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో జరిగింది. మలక్పేట్ పరిధిలోని ముసారాంబాగ్, ఇందిరానగర్ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న ఓవైసీకి స్థానికంగా ఉన్న కొందరు పురోహితులు మద్దతు తెలపడం ఆసక్తికరంగా మారింది. ఓవైసీ చుట్టూ దాదాపు ముస్లింలే ఉండగా, 3 పురోహితులు అసదుద్దీన్ ను కలిసి ఆయనకు పూలమాల వేసి మద్దతు తెలిపారు. అందుకు సంబంధించిన ఫోటోను అసదుద్దీనే స్వయంగా షేర్ చేశారు. మజ్లిస్ పార్టీకి అండగా అన్ని మతాల వారు నిలబడ్డారంటూ రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అయితే ఇది నిజమేనా, మార్ఫింగా అని కొందరు కామెంట్లు చేస్తుండగా, మరికొందరు మాత్రం మాధవీలత భయపెట్టేసిందిగా అంటూ షేర్ చేస్తున్నారు. హిందువులు తన వైపే ఉన్నారని ఓవైసీ చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అంటే మాధవీలత ఎఫెక్ట్ ఏ రేంజ్ లో ఉందో తెలుస్తుంది అంటూ పోస్టులు పెడుతున్నారు.